హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో మిత్రుకో పత్ర చూద్దాం. మిత్రుకో పత్ర, ఫ్రెండ్కి లెటర్, ఆరోగ్యం గురించి ఒక అబ్బాయి ఏం రాశాడో చూద్దాం. కడప దినాంక్, కడప నుంచి రాస్తున్నాడు. దినాంక్ అంటే రోజు, ఇక్కడ డేట్ ఇచ్చారు. మీరు ఏ రోజు అయితే ఫ్రెండ్కి లెటర్ రాస్తారో ఆ రోజు మీరు ఇక్కడ రాయండి, కామా, నెంబర్ తర్వాత ఫుల్ స్టాప్. నాతో పాటు చదవండమ్మా. ప్రియ మిత్ర కృషిత్, ప్రియ మిత్ర కృషిత్, కృషిత్కి లెటర్ రాస్తున్నాడు ఈ అబ్బాయి. చూడండి ఏం చెప్తున్నాడు. मैं यहाँ कुशल हूँ, నేను ఇక్కడ బాగున్నాను. ఆశా హై కి తుమ్ భీ వహా సకుశల్ హో, నువ్వు అక్కడ బాగున్నావని ఆశిస్తున్నాను. తుమ్హారీ పఢాయి అచ్చీ తరహ్ చల్ రహీ హోగి, నీ చదువు కూడా అక్కడ బాగా కొనసాగుతుందని అనుకుంటున్నాను. हमें पढ़ाई के साथ साथ स्वास्थ्य पर भी ध्यान देना ज़रूरी है, మనం చదువుతో పాటుగా మన ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టడం చాలా అవసరం. आजकल कोविड जैसी संक्रमिक बीमारियां फैल रही है, ఈ రోజుల్లోని కోవిడ్ లాంటి అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి. ऐसे समय में सावधान रहना चाहिए, ఇలాంటి టైంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. हम अपने शारीरिक और मानसिक स्वास्थ्य को बनाए रखेंगे तो सुरक्षित रह पाएंगे, మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సురక్షితంగా ఉంటాము. इसके लिए हमें अच्छी आदतों का पालन करना चाहिए, అందుకని మనం మంచి అలవాట్లని పాటించాలి. अच्छे स्वास्थ्य के लिए संतुलित भोजन एक महत्वपूर्ण आधार है, మంచి ఆరోగ్యానికి సంతులిత భోజనం తీసుకోవడం చాలా మంచిది. इसमें प्रोटीन, विटामिन, वसा, कार्बोहाइड्रेट, खनिज लवण आदि सभी पोषक तत्व पाए जाते हैं, जो हमें अनाज, दाल, हरी सब्जियां, फल, दूध, अंडा आदि में मिलते हैं. ఈ పేరాలో మనకి ఏమి ఇచ్చారంటే, ఏ ఫుడ్ తింటే, ఈ 2 లైన్స్లో ఏ ఫుడ్ తింటే ఈ పైన ఈ 2 లైన్స్లో ఉన్న విటమిన్స్ మనకి దొరుకుతాయో చెప్పారు. చూడండి ఇక్కడ చూద్దాం ఒకసారి. అనాజ్, దాల్, హరీ సబ్జియాं, फल, दूध, अंडा आदि में मिलते हैं. అనాజ్ అంటే ధాన్యము, దాల్ అంటే పప్పు, హరీ సబ్జియా అంటే పచ్చని కూరగాయలు, ఫల్ అంటే పళ్ళు, దూద్ అంటే పాలు, అన్న అంటే గుడ్డు. ఇవి అన్నీ తింటే ఇవన్నీ సంతులిత ఆహారం అంటారు. అయితే ఇవన్నీ తినటం వల్ల మనకి ఏమొస్తాయంట? ప్రోటీను, విటమిన్స్, వస అంటే ఫ్యాట్, కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ఖనిజ లవణాలు, ఇవన్నీ మనకి దొరుకుతాయి. నియమిత రూप से स्वच्छ जल का सेवन करना चाहिए, అయితే మనం ఏం చేయాలంట? మనం మంచి నీళ్లు తాగాలి, నియమానుసారంగా ఉన్న మంచి నీళ్లు తాగాలి. నియమానుసారంగా అంటే ఏంటో తర్వాత చూద్దాం. इससे शरीर में रक्त संचार ठीक रहता है, మనం మంచినీళ్ళు ఎక్కువ తాగితే ఏమవుతుందంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషను ఫాస్ట్గా అవుతుంది అనమాట. శరీర్ కా తాపమాన్ సంతులిత రహతా హై, మన బాడీ టెంపరేచర్ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది.
आदमी को हर रोज कम से कम 2 से 4 లీటర్ पानी पीना चाहिए। ఒక మనిషికి రోజుకి 2 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది। ఒక మనిషికి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి? 2 నుంచి 4 లీటర్లు। ఇక్కడ ఈ పైన రాశారు కదా నియమిత రూప్ సే అని అన్నారు చూసారా, అదే నియమం ఇదన్నమాట। शरीर को स्वस्थ और दृढ़ बनाने के लिए नियमित रूप से व्यायाम करना चाहिए। మన బాడీని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, దృఢంగా ఉంచుకోవాలి అంటే మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలి। जिससे हमारी కార్యకుశలత बढ़ती है। అయితే ఇలా ఎక్సర్సైజ్ చేస్తే మనం ఎక్కువ పనులు చేయగలుగుతాం అన్నమాట। అంటే పని చేసే క్షమత సామర్థ్యం పెరుగుతుంది వ్యాయామం చేస్తే। వ్యాయామం के साथ साथ వ్యాయామంతో పాటుగా ఏం చేయాలి? కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ జైసే ఖేల్ ఖేల్నా చాహియే। ఇలాంటి గేమ్స్ కూడా ఆడాలి, అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడాలి। मानसिक स्वास्थ्य के लिए शतरंज, सुडोकू जैसे खेल भी खेलना चाहिए। మరి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే చెస్ ఆడాలి, సుడోకులు ఉంటాయి కదా అలాంటి పజిల్స్ కూడా మనం ఆడుకోవాలన్నమాట। పజిల్స్ ఆడుకున్నా, చెస్ ఆడినా మన బ్రెయిన్ పవర్ పెరుగుతుంది। క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ ఆడితే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది। మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, మన మైండ్ కూడా మానసికంగా కూడా మనం దృఢంగా ఉండాలి ఏమా। ఇలా సుడోకు అలాగే షతరంజ్ ఆడితే ఏమవుతుంది అంటే మనం సరిగ్గా ఆలోచిస్తాం, కరెక్ట్గా ఆలోచిస్తాం అన్నమాట। లాజికల్ థింకింగ్ అలవాటు అవుతుంది। మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లాజికల్ థింకింగ్ అలవాటు అవుతుంది। ఈ పిక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది కదమ్మా దేని గురించి చెప్తున్నారు ఇక్కడ? ఆసనాల గురించి చెప్తున్నారు। చూడండి ఏం చెప్తున్నారు। शारीरिक और मानसिक तनाव को दूर करने के लिए आजकल योगाभ्यास को अधिक महत्व दिया जा रहा है। అయితే శారీరకంగా మానసికంగా మనం అలసిపోయినప్పుడు ఆ అలసటని దూరం చేయడానికి ఈ రోజుల్లో యోగాసనాల మహత్వం కూడా బాగా పెరిగిందన్నమాట। योगाभ्यास सूर्य नमस्कार से आरंभ किए जाते हैं। యోగాభ్యాసాలు దేంతో స్టార్ట్ అవుతాయంట? సూర్య నమస్కారాలతోని స్టార్ట్ అవుతాయంట। इसमें आसन और प्राणायाम का प्रमुख स्थान है। ఆసనాలు వేయటం అలాగే ప్రాణాయామ చేయటం। ఆసనాలు అంటే మీకు తెలిసిందే కదా వజ్రాసనం అలాంటివి ఉంటాయి కదా। ప్రాణాయామం అంటే శ్వాస మీద దృష్టి పెట్టి మనం చేయాల్సి ఉంటుంది, వీటి మహత్వం ఎక్కువ ఉంటుంది। इससे हमारी प्रतिरोधक शक्ति बढ़ती है। ఇలా చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఏమో। మనకి ఎగ్జామ్లో అడుగుతాడు యోగాసనాలు వేయడం ప్రాణాయామం చేయటం వల్ల ఏంటి యూజ్ అని అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది। ప్రతిరోధక శక్తి అంటే రోగ నిరోధక శక్తి। मैं इन नियमों का पालन करके స్వస్థ रहता हूँ। నేను ఈ నియమాలన్నింటినీ పాటించి ఆరోగ్యంగా ఉన్నాను। आशा है कि तुम भी इन नियमों का पालन करके स्वस्थ रहो। నువ్వు కూడా ఈ నియమాలన్నీ పాటించి ఆరోగ్యంగా ఉండు అని ఫ్రెండ్కి లెటర్ రాశారు। తుమ్హారే మాతా పితాకు మేరా ప్రణామ్ కహనా। మీ అమ్మా నాన్నలకి నా నమస్కారాలు చెప్పు। తుమ్హారా ప్రియమిత్ర, నీ ప్రియమిత్రుడు అయాన్। ఇప్పుడు ఈ అబ్బాయి పేరు తెలిసింది మనకి అయాన్, వీడి పేరు అయాన్। ఎవరికి రాశారు? కృషిత్ అనే అబ్బాయికి లెటర్ రాశాడు। తర్వాత ఇది అడ్రస్ అమ్మ, ఇది పతా కృషిత్, ఇది డోర్ నంబర్ అశోక్ నగర్ విజయవాడ। ఘనం అంటే ఘర్ కా నంబర్ అన్నమాట, ఇది అడ్రస్। అర్థమైందా పిల్లలు? బాగుంది కదా లెసను। లెటర్లో ఆరోగ్యం గురించి రాశారు, అంటే సంతులిత భోజనం తీసుకోవాలని, ఏవేవి తింటే ఏ విటమిన్స్ దొరుకుతాయని, రోజుకి నీళ్ళని తాగాలని చెప్పారు। అలాగే ఎక్సర్సైజ్, యోగాసనాల గురించి, ధ్యానం గురించి చెప్పారు। ఇవన్నీ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము అని ఈ లెసన్ యొక్క సారాంశం అన్నమాట। సరేనా పిల్లలు? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మీరు మెసేజ్లు పెడుతున్నారు, మీ పేర్లు ఏంటో నాకు తెలియట్లేదు, మీ పేరు కూడా నాకు పంపించండి ఒకసారి। సరేనా పిల్లలు?
మా ఛానల్లో 10th క్లాసు తెలుగు హిందీ నోట్స్లు కూడా పెడుతున్నాం. మీ సీనియర్స్ ఎవరన్నా ఉంటే దయచేసి చెప్పండి. సరేనా పిల్లలు? నెక్స్ట్ వీడియోలో మనం ఈ లెసన్కి సంబంధించి గ్రామర్ పార్ట్ మొత్తం ఈ వ్యాకరణం అంతా చెప్తాను. సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.